మళ్ళీ మీకు కూడా అదే క్వశ్చన్, నిజాలెన్ని అబద్ధాలెన్ని? సార్ వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్తే. మీకు డొక్కా మాణిక్య ప్రసాద్ గారికి, అడుసుమతి శ్రీనివాసరావు గారికి, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. దాదాపు 6 సంవత్సరాల 3 నెలల తర్వాత మీతో డిబేట్ చేసే అవకాశం ఈరోజు కుదిరింది. అవును. విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేసిన తర్వాత ఆ రోజు ఫోన్ తీసుకోవడం జరిగింది. అవును. ఇంత సుదీర్ఘ నిరీక్షణ ఎందుకు ఏర్పడిందో అన్ని మీడియా సంస్థలే, ఏబిఎన్ అయినా, టీవీ5 అయినా, సాక్షి అయినా, మరి ఏ ఛానల్ అయినా, మీడియా ఛానల్స్లో మేము ఎందుకు రాలేకపోయామో అందరికీ తెలుసు. అవును. ఎందుకంటే ఏ ఛానల్ అయినా ఎవరైనా కూర్చుంటే వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్న పార్టీని డిఫెండ్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వెంకటకృష్ణ గారు. కానీ ఆ కోణం అనేది ప్రజల్లోకి పోకుండా ఎవరికి వాళ్ళు గీతలు గీసుకొని కూర్చున్న చందం ఎక్కడైతే మొదలైందో వైఎస్ఆర్సీపీ ద్వారా మొదలైంది, అది 2 పక్కల కూడా తర్వాత వచ్చింది. దాంతో ఏమైందంటే రాజకీయాలనే వర్గ విభేదాలకు సంబంధించిన జోన్లుగా విడిపోయినాయి. నువ్వు అటు మేము ఇటు అన్నట్టుగా. తర్వాత ఛానల్స్ని డైరెక్ట్గా నాయకుడి చేతనే టార్గెట్ చేయించిన స్క్రిప్ట్లు రాసిన మహానుభావులు ఎవరో మాణిక్య వరప్రసాద్ గారికి కూడా తెలుసు. ఆ స్క్రిప్ట్లు ఎవరు రాశారో నాయకుడి చేతికే కత్తిచ్చి నువ్వే పోరాడు ఆ ఛానల్స్ని, ఆ మీడియా మేనేజ్మెంట్ని తిట్టమని ఎవరు రాశారో ఆ స్క్రిప్ట్లు మాకు తెలుసు, మాకు కూడా తెలుసు. కానీ ఇది సహేతుకం కాదు. ఈరోజు విజయసాయి రెడ్డి గారు జస్ట్ 1-2 మాటలు మాట్లాడితేనే అది అర్థ షాటరింగ్ అయ్యే అంత పెద్ద పెద్ద అంశాలు. అవును. ముఖ్యంగా లిక్కర్కి సంబంధించిన స్కామ్కి సంబంధించి కానీ పేర్లు చెప్పడం కానీ, ఈరోజు కాకినాడ పోర్టుకు సంబంధించి కానీ పేర్లు చెప్పడం కానీ, ఇవి జస్ట్ ఇప్పుడే మొదలయ్యాయి. మరి విజయసాయి రెడ్డి గారు నోరు తెరిస్తే దాదాపు భూకంపమే. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా దగ్గర నుంచి చూసిన వ్యక్తి, తను స్వయంగా కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఆయనకి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ చేసే ఆలోచన లేదు. కానీ ఆయన్ని కూడా కోటరీ ఏం స్పేర్ చేయలా. నేను పార్టీ వదిలిన తర్వాత ఒక 10-11 ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. వాటిలో అన్నిట్లో జనం అంతా చూస్తున్నారు. కోటరీలో ఉన్న కాంక్రీట్ కుర్చీని హోల్డ్ చేస్తున్న పెద్ద మనిషి ఎవరు? మరి ముఖ్యంగా ఆ కాంక్రీట్ కుర్చీని జరపడం ఎవరి వల్ల కావట్లా? బహుశా భీముడి వల్ల కూడా కాదేమో. పాత రోజుల నుంచి, పురాణాల నుంచి తీసుకొస్తే భీముడు కూడా జరపలేడేమో. మనం అనేకొన్ని ప్రమోషన్లు వస్తాయి. బూత్ స్క్రిప్ట్లు రాసేవాళ్ళు జనరల్ సెక్రటరీలు కూడా అవుతున్నారు ఈ మధ్య. కొత్తగా జీతానికి పనిచేసేవాళ్ళు పార్టీకి జనరల్ సెక్రటరీలు అవ్వడం ఒక విడ్డూరం. వాళ్ళ పేర్లు అందరికీ తెలుసు. గతంలో న్యూస్ రీడర్. ముఖ్యంగా ఈ విధంగా ఏదైతే పార్టీ నడుస్తుందో, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు మార్నింగు వాళ్ళు చేసింది ఏమైనా ఉన్ని ఎంతవరకు జనాల కోసం ఏం చేశారో అటు పక్కన పెడితే, ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయిరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు మాత్రం మామూలు విషయాలు కాదు. కొన్ని శాంపిల్స్ మాత్రమే. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుమతి కోసం వెయిట్ చేస్తున్నా, ఖచ్చితంగా ఒక అపాయింట్మెంట్ దొరికిన రోజున అనేక అంశాల్లో వేటిల్లో దర్యాప్తులు జరగాలని నేను కోరుకుంటున్నానో వాటి లిస్టు ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరా? ముఖ్యంగా మా జిల్లా నుంచే మొదలు పెడతాం. అవును సార్, మా జిల్లా నుంచే మొదలు పెడతాం. మా జిల్లాలో జరుగుతున్న క్వాడ్జ్ స్కామ్, దాని పరిణామం ఎంత, దాని ద్వారా వచ్చిన ఆదాయం ఎవరెవరికి ఎంత చేరింది, ఎన్ని వందల కోట్లు, వేల కోట్ల. అలాగే సిలికా స్కామ్, మా నియోజకవర్గం గూడూరు నుంచి ఎన్ని వేల టన్నులు రోజు తీశారు, వాటి పరిణామం ఎంత, దాని ద్వారా వచ్చిన ఆదాయం ఎవరెవరికి ఎంత చేరింది. తిరుపతికి సంబంధించి మాత్రమే గతంలో టీడీఆర్ బాండ్ల గురించి వచ్చాయి. అవును. రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్లకు సంబంధించి జరిగిన అక్రమాలన్నీ, వాటి పరిమాణం ఎంత. ముఖ్యంగా ఇక లిక్కర్ స్కామ్ గురించి చూస్తే దానికి కొన్ని చాప్టర్లు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి. ఇకపోతే ముఖ్యంగా ల్యాండ్ స్కామ్స్, వేలాది ఎకరాలు కాదు ఏ జిల్లా అనర్హం,
ముఖ్యంగా చుక్కల భూములు కానీ దళితుల భూములు కానీ మరి అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. కానీ వాటన్నిటినీ ఎక్కడి నుంచైనా ఏ మూల నుంచి ఏ మూలలో కూర్చొనైనా ఏ ఊరిదైనా మనకు కావాల్సిన విధంగా రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోవచ్చు. కానీ ఏ జిల్లాలో ఏ జిల్లా రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఎవరికి తెలీదు, అంతా గప్చుప్. ఇలాంటి నేను చెప్తూ పోతే ఒక 50 ఐటమ్స్ చెప్తాను నేను. 50 ముఖ్యంగా విచారణ జరగాల్సిన పరిధి పెద్దది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెప్పాలనుకుంటున్నా. ఓకే. అంతేకాదు వీటిల్ని గోప్యంగా ఉంచడంతో పాటు నాకు తెలిసిన సమగ్రమైన సమాచారాన్ని మీడియాకి ఇవ్వదలుచుకోవాలి.